నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బుల్డోజర్కి అంత పేరు ఎప్పటి నుంచి వచ్చింది అంటే యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయిన తర్వాత వచ్చింది. అప్పటిదాకా బుల్డోజర్ ఒక లెక్క, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బుల్డోజర్ మరో లెక్క. ఇక బుల్డోజర్ అంటే అవినీతి చేసినోడి ఇంటి మీదకి ఎక్కుద్ది. బుల్డోజర్ అంటే అత్యాచారం చేసినోడి ఇంటిని కూల్చేస్తుంది. బుల్డోజర్ అంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే లేపు పడేస్తుంది. బుల్డోజర్ అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దిగుద్ది. ఇది యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయిన తర్వాత బుల్డోజర్కి ఇచ్చిన కొత్త నిర్వచనం. అయితే ఈ బుల్డోజర్ బాబాకి యూపీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బుల్డోజర్ బాబాను అనుసరిస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. బుల్డోజర్ బాబాకి జిరాక్స్ అని చెప్పించుకోవడానికి తహతహలాడే వాళ్ళు ఉన్నారు. ఆదర్శంగా తీసుకొని అడుగులేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం వింటే మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా వ్యవహారాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా అనుసరిస్తున్నాయట. బుల్డోజర్ని రంగంలోకి దింపుతున్నాయట. అదేంటి అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లను వాడుతున్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలు చేసేవారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే విధానం అన్ని దేశాలను ఆకట్టుకుంటుంది. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ దేశం కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. నిన్నటికి నిన్న ఇటలీ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. ఇప్పుడు నెదర్లాండ్ పోలీసులు కూడా ఈ బుల్డోజర్లనే ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్లో ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీలో వందల మంది అరబ్ విద్యార్థులు టెంట్లు వేసుకొని నిరసన దీక్షలు చేపట్టారు. దీంతో వీరిని ఖాళీ చేయించేందుకు మొదటిసారి నెదర్లాండ్ పోలీసులు బుల్డోజర్లను రంగంలోకి దింపారు. టెంట్లను మొత్తాన్ని బుల్డోజర్లతో తొక్కి పడేశారు. బుల్డోజర్లతో ఆ ప్రాంతం మొత్తం ఖాళీ చేయించారు. మొత్తం మీద యోగి బుల్డోజర్ ట్రీట్మెంట్ ప్రపంచ వ్యాప్తం అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయిల్ అట, ఇటలీ అట, మొన్నటికి మొన్న నెదర్లాండ్ అట. తీవ్రవాదులకు సంబంధించిన ఇళ్లను, తీవ్రవాదులకు సంబంధించిన ఆస్తులను, తీవ్రవాదులను ఏమంటారు లేపేయాలి అంటే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా జిందాబాద్ అంటున్నారట ప్రపంచంలోని చాలా దేశాలు. ఇప్పటికే ఇజ్రాయిల్ అలాగే ఇటలీతో పాటు ఇప్పుడు నెదర్లాండ్ కూడా వచ్చిందట. యూనివర్సిటీలో చేరి చదువుకు ఆటంకం కలిగిస్తూ విద్యార్థుల పేరుతోటి తీవ్రవాదాన్ని లేకపోతే దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటున్న వాళ్ళను బుల్డోజర్లతో పెట్టి టెంట్లతో సహా లేపడేసిందట. ఏదేమైనా సరే ఒక మంచి పని చేస్తే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మస్తు మంది ఉంటారు. అట్లనే ఫస్ట్ మోదీని చాలామంది ఫాలో అవుతున్నారు. ప్రపంచ దేశాల్లోని చాలామంది నాయకులు మోదీని ఫాలో అవుతూ వస్తుంటే ఇక మోదీ తర్వాత ప్రపంచ దేశాలలో అత్యధిక ఫాలోవర్స్ని యోగి ఆదిత్యనాథ్ సంపాదించుకుంటున్నారట. అయితే యోగి ఆదిత్యనాథ్నే కాదు, యోగి ఆదిత్యనాథ్ చేసే పనులను కూడా ఫాలో అయిపోయి ప్రతి దేశంలో బుల్డోజర్ల సంఖ్య పెరిగిపోతుందట. ఎందుకంటే తీవ్రవాదులకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే పర్ఫెక్ట్. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళకు అడ్డుకట్ట వేయలేమని. మరి మీకేమనిపిస్తుంది? ఈ ట్రీట్మెంట్ బాగానే ఉందా? మరి ఎక్కడో ఇటలీలో, ఇజ్రాయిల్లో, నెదర్లాండ్లో బుల్డోజర్ బాబా ట్రీట్మెంట్ నచ్చినప్పుడు భారతదేశంలో ఉగ్రవాదానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఎందుకు అనుసరించలేకపోతున్నాయి? అన్నీ కాదు, కొన్ని. అలా బుల్డోజర్ బాబాగా ప్రపంచంలో చాలా దేశాలకు నచ్చే యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా ఈ దేశంలో కొంతమంది నాయకులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మీరే ఆలోచించుకోండి. ఏదేమైనా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకపోతే వెంటనే చేసేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. సో సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటన కోసం, అదేనండి యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సంప్రదించాలి అనుకునే వాళ్ళకు కూడా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ 8328500576 ప్లే చేయడం జరుగుతుంది. సో సంప్రదించి మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి. వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి చేయూతనందించండి. ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలి అనుకుంటే చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకొని సబ్స్క్రిప్షన్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే ఈ వీడియో అంత షేర్ అవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్.